అందరికీ నమస్కారం అండి. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా 77వ గణతంత్ర దినోత్సవం శుభాకాంక్షలండి. మీ గ్రామంలో గణతంత్ర దినోత్సవాలు ఏ విధంగా జరిగాయో కింద కామెంట్లో తెలియచేయండి. అలాగే మా గ్రామంలో ఒక వినూత్నమైన కార్యక్రమంతో అయితే ప్రారంభమైందంట మా గణతంత్ర దినోత్సవం. అలాగే ఫ్రెండ్స్, ఈ వీడియోలో అయితే చివరి వరకు చూడండి. వీడియోని ఖచ్చితంగా అయితే మీకు ఒక మంచి అనుభూతిని అయితే ఇస్తుందన్నమాట. మా గ్రామంలో ఏ విధంగా ఈ గణతంత్ర దినోత్సవం జరిపామన్నది మీకు తెలుస్తుందన్నమాట. అలాగే వీడియోని అయితే ఫస్ట్ లైక్ చేసి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అనమాట. ఇంకా మనం మా గ్రామంలో జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లోకి వెళ్ళిపోదాం అనమాట. మన గిరిజన సంప్రదాయం జరిగినటువంటి ఈ భారతదేశంలోనే అతివాదులు ఉన్నారు, మితవాదులు ఉన్నారు. అతివాదులైనటువంటి ఈ వేషధారణ ఒక అల్లూరి సీతారామరాజు గారి యొక్క వేషధారణ ప్లస్ అదేవిధంగా మన ట్రైబల్ లీడర్ అయినటువంటి బీన్స్ మొన్న కొమరం భీమ్ వీళ్ళంతా కూడా అతివాదులు భారతదేశానికి. అతివాదులు కమ్ మితవాదులంతా ఏకమయ్యి చేసినటువంటి మహోత్తర కార్యక్రమం మీదనే 200 సంవత్సరాలు మన భారతదేశాన్ని పరిపాలించి మనల్ని బానిసలుగా చేసి ఈ అతివాదులు మితవాదులైనటువంటి అంబేద్కర్, జవహర్లాల్ నెహ్రూ ఈ ప్రజానాయకులు అందరూ కూడా ఆ ఉద్యమాన్ని బట్టి మనకి స్వాతంత్రం సిద్ధించినది. స్వేచ్ఛావాయువులన్నీ కూడా పీల్చగలుగుతున్నాం. మన 1947 ఆగస్టు 15 మన భారతదేశాన్ని బ్రిటిష్ వాళ్ళు వదిలేసి వెళ్ళిపోయినటువంటి రోజు. మరి ఈ రోజు 1950 జనవరి 26 భారత రాజ్యాంగాన్ని ఒక 3 సంవత్సరాలు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భారతదేశ ఏకైక విద్యావేత్త 16 డిగ్రీలు చేసినటువంటి వ్యక్తి శక్తి ఒక భారత రాజ్యాంగాన్ని తయారు చేసి 1947 ఆగస్టు 15 స్వాతంత్రం అయితే 1950 జనవరి 26 ఆ భారత రాజ్యం పూర్తిగా అమలులోకి వచ్చినటువంటి ఈ రోజు ఎప్పటికీ 77 సంవత్సరాలు కావస్తూ ఉంది. మన భారతదేశం యొక్క స్వేచ్ఛవాయువు చక్కగా పిలుస్తున్నామంటే కారణం ఆ ముఖ్యమైనటువంటి ఇటువంటి అతివాదులు మితవాదులైనటువంటి నాయకులను బట్టే మనం స్వేచ్ఛగా ఉండగలుగుతున్నాం. ఇప్పుడు పూర్వం రాజరిక పరిపాలన ఉంది. రాజరిక పరిపాలన అనేది వంశాచారం, అంటే తండ్రి పోతే బిడ్డకి, బిడ్డలు పోతే తర్వాత బిడ్డకి ఈ విధంగా అది రాజ్య పరిపాలన. మరి ఇప్పుడు జరిగేదంత ప్రజాస్వామ్య పరిపాలన. ప్రజాస్వామ్య పరిపాలన ఢిల్లీలో ఉండేటువంటి ప్రధానమంత్రి మన యొక్క విషయాలు ఈ సచివాలయంలో జరిగేటువంటి విషయాలు అక్కడ తెలియదు. శాఖోపశాఖలుగా భారత రాజ్యాంగాన్ని అమలు చేసుకునే దాని ప్రకారం ప్రతి గ్రామ స్థాయి నుండి గ్రామాలన్నీ కలిపి పంచాయతీలన్నీ మండలాలు కలిపి జిల్లాలు కలిపి రాష్ట్రాలు కలిపి యావత్ భారతదేశం అంతా కూడా ఈ ప్రజాస్వామ్య పరిపాలన మీదుగా, ప్రజాస్వామ్య పరిపాలన అంటే సచివాలయంలో ఉండేటువంటి గ్రామ పంచాయతీ ఒక అధికారి, పంచాయతీ సెక్రటరీ, 2 ప్రజాప్రతినిధి, మన ప్రథమ పౌరులు పంచాయతీ సర్పంచ్ గారు. ఈ విధంగా చక్కగా పరిపాలన సౌలభ్యం చేసుకుంటూ గల్లీ నుండి ఢిల్లీ వరకు ఈ విధంగా స్వేచ్ఛవాయువు పిలుస్తున్నామంటే ఆ దేశ నాయకులు లక్ష్య చేసినటువంటి మహత్తరమైనటువంటి సేవా కార్యక్రమాలు, వాళ్ళ ఉద్యమం స్ఫూర్తే మనం ప్రతి ఒక్కరూ కూడా ఒక జెండాలోని 3 రంగులు ఉంటాయి. 3 రంగుల మధ్యన అశోక ధర్మ చక్రం అనే 24 ఆకులతోనే కలిపి ఉంటారు. మనం ప్రతి ఒక్కరు ఈ దేశం నాట్యం ఇచ్చింది కాదు. ఈ దేశానికి 23 గంటలు మీ ఒక్క పని చేసుకున్నా ఆ 24 1 గంట ఈ దేశం కోసం, నీ గ్రామం కోసం, నీ రాష్ట్రం కోసం ఇవన్నీ చెయ్యాలి అనేటువంటి సదుద్దేశంతో ఏర్పాటు చేసినటువంటి 24 ఆకుల్లోనే 1 గంట మనకి ఎప్పుడు మన కార్యక్రమం మనకు ఉంటే 1 గంట మన కార్యక్రమం మన దేశం కోసం కేటాయించాలని మరి ఈ కార్యక్రమాన్ని
మమ్మల్ని అతిథిగా పిలిచినటువంటి మన సర్పంచ్ గారు అక్కడికి వచ్చారు. అక్కడికి ఒకసారి పంపించారు అన్నారు. ఇదంతా కూడా ఇప్పుడు అధికారులు ప్రాతినిధ్యం చేసేటువంటి కార్యక్రమం, ఆగస్టు 15 ప్రజాప్రతినిధులు ప్రాతినిధ్యం చేసే కార్యక్రమం. మరి ఈ కార్యక్రమాన్ని సక్రమంగా ఆస్వాదించి మా యొక్క ఉపన్యాసాలు ఎందుకు కూడా మీరు విన్నందుకు మనసులో భాష కర్మన తెలియజేస్తూ మరొకసారి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ యథావిధంగా గ్రామ సచివాలయం సిబ్బంది అయితే ప్రసంగించడం జరిగిందనమాట. ఇంకా తర్వాత గ్రామ సర్పంచ్ గారు కూడా ప్రసంగించడం. ఇక్కడ గ్రామ సర్పంచ్ గారు, వైస్ సర్పంచ్ గారు, అలాగే పీసా చట్టం సంబంధించిన సెక్రటరీ గారు అయితే హాజరవ్వడం జరిగిందనమాట. ఈ జనవరి 26 ఈ గణతంత్ర దినోత్సవం సందర్భంగా అయితే ఫ్రెండ్స్ ఇంకా ఈ విధంగా అయితే గ్రామ సచివాలయంలో అయితే ఈ కార్యక్రమం ముగించబడింది అనమాట. అక్కడికి హాజరైన పిల్లలు యథావిధిగా స్కూల్కి అయితే వచ్చేయడం జరిగిందనమాట. వచ్చేసిన తర్వాత వాళ్ళకైతే బ్రేక్ఫాస్ట్ చేసేలే తెలియదు కానీ మధ్యాహ్నం లంచ్లోకి అయితే మామూలుగా పులిహోర అయితే చేయడం జరిగిందనమాట. పులిహోర అయితే తినేసిన తర్వాత కాసేపు డ్యాన్స్ కూడా ఉందనమాట. డ్యాన్స్ కూడా చూడండి, మీకు చాలా నచ్చుతుంది అనమాట. డ్యాన్స్ కూడా బాగా చేశారు పిల్లలు. అది కూడా చూసి చివరి వరకు చూసి సపోర్ట్ అయితే చేయండి అనమాట. కాపీ రైట్స్ వస్తాయి కాబట్టి ఖచ్చితంగా అయితే సాంగ్ని అయితే మ్యూట్ చేయడం జరిగింది. కాబట్టి ఏం తప్పుగా అనుకోకండి. పిల్లలైతే చాలా బాగా చేశారు. లైవ్లో చూసినప్పుడు చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది అనమాట. ఏంటంటే నేను పెద్దోళ్ళకి నేర్పేటప్పుడు అయితే పిల్లలు కాపీ చేసి అయితే ఇలాగ నేర్చుకున్నారనమాట. నాకు చాలా సంతోషం అనిపించింది. అందుకే పర్టికులర్గా వీడియో సాంగ్ని అయితే రికార్డ్ చేయడం జరిగింది అనమాట. వీళ్ళ డ్యాన్స్ని అయితే నాకే ఆశ్చర్యం వేసింది. ఏంటంటే నేను నేర్పింది పొంగల్కి నేర్పాను, పెద్దవాళ్ళకి నేర్పాను, పెద్ద కుర్రోళ్ళు ఉంటారు వాళ్ళకి నేర్పాను. కానీ వీళ్ళు దాన్ని చూసి అయితే ఇలా నేర్చుకోవడం నాకు చాలా హ్యాపీ అనిపించింది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్లో తెలియజేయండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి వీడియోస్ అయితే మన ఛానల్లో చాలా ఉన్నాయి, చూసే ప్రయత్నం చేయండి. సో ఫ్రెండ్స్, జై హింద్, జై భారత్.